మనలో చాలా మంది సమీప భవిష్యత్తులో మన జీవితంలో ఏం జరుగుతుంది, ఉద్యోగం వస్తుందా లేదా జీవితంలో స్థిరపడతామా వంటి ఆలోచనలు ఎన్నో వస్తాయి. అయితే కొంతమంది దీనికోసం జ్యోతిషులను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పటికీ చాలా మంది జాతకాలను నమ్ముతారు. మన గ్రహాల ఆధారంగా మన జీవితంలోని హెచ్చుతగ్గులను తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం చాలా ముఖ్యమైనది. జ్యోతిష్యంలో చాలా పద్ధతులు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. అందులో హస్త సాముద్రిక ఒకటి. హస్త సాముద్రిక అంటే అరచేతిపై ఉన్న రేఖల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. ఈ హస్త సాముద్రికని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. వీరిలో సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మన అరచేతులపైన వివిధ రకాల గీతలు ఉన్నాయి. ఈ రేఖల వల్ల కొన్ని చిహ్నాలు కూడా ఏర్పడతాయి. ప్రతి ఒక్కరికి వేర్వేరు సంకేతాలు ఉన్నాయి. కొందరికి అరచేతి మధ్య రేఖ మధ్య ఎక్స్ ఆకారపు గుర్తు ఉంటుంది. ప్రపంచంలో కేవలం 5% మందికి మాత్రమే ఈ లక్షణం ఉందని చెబుతుంటారు. చేతిపై ఎక్స్ ఆకారపు గుర్తు ఉండడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చేతి మధ్యలో ఎక్స్ గుర్తు ఉన్నవారు అంటే చాలా ప్రతిభావంతులు. ఈ వ్యక్తులు విజయ మార్గంలో నడవడమే కాకుండా ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపిస్తారు. ఈ సంకేతం ఉన్నవారు ప్రపంచాన్ని కూడా జయిస్తారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తన చేతిపై ఈ ఎక్స్ గుర్తును కలిగి ఉన్నాడట. అలాగే అలెగ్జాండర్ కూడా తాళపత్రాలపై గట్టి నమ్మకం ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇకపోతే మాస్కోలోని HDI విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఇప్పటికీ అనేక చేతిరేఖలపై పరిశోధనలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతులపై కూడా ఈ ఎక్స్ గుర్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధనల ప్రకారం 2 చేతులకు ఎక్స్ గుర్తు ఉంటే వారు చాలా ప్రతిభావంతులు మరియు బలంగా ఉన్నారని అర్థం. అలాగే ఎక్స్ మార్కు ఉన్నవారు మోసం చేయడం చాలా కష్టమని అంటున్నారు. ఎక్స్ గుర్తు ఉన్న వ్యక్తులు శారీరకంగా మరియు మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఈ వ్యక్తులు సమాజంలో ప్రసిద్ధులు మరియు అత్యంత గౌరవనీయులు అని పరిశోధకులు తెలియజేశారు. జ్యోతిషంపై ఎంతో మందికి ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయి. మరి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.